హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత మనకి అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు కదా, అటువంటి వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది కూడా మనకి కడుపులో అమ్మాయి ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చడం అనేది ఒక తీయని అనుభూతి అనమాట. గర్భం దాల్చాక చాలామంది ఎగ్జైటెడ్గా అంటే ఎగ్జైటెడ్గా ఉండేది ఏంటంటే అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుంది చాలా ఎగ్జైటెడ్గా ఉంటారనమాట. వాటిలో మనకి అమ్మాయి పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే బేబీ గర్ల్ కడుపులో ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయండి. మొహం మీద పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉన్నాయంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ హార్ట్ రేట్ చూసుకున్నట్లయితే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది స్కానింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే 140 కంటే అబోవ్ ఉంటే 100% బేబీ గర్ల్ అని చెప్పవచ్చండి. ఇదైతే నేను స్కానింగ్ రిపోర్ట్లో అబ్జర్వ్ చేశాను, అలాగే నేను కూడా అనుభవించాను కూడా. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే నాకైతే స్వీట్స్ అనేది అస్సలు ఇష్టం ఉండేది కాదండి. కానీ బేబీ గర్ల్ కడుపులో ఉన్నప్పుడు స్వీట్స్ అనేవి ఎక్కువగా తినాలనిపించేది. ఇక్కడ తిరిగి స్వీట్స్ తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అనిపిస్తుందంటే మీకు ఖచ్చితంగా బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ కడుపులో అమ్మాయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ వామిటింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీకు ఖచ్చితంగా కడుపులో బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ పై కడుపు అనమాట. పై కడుపు అంటే ఏంటి, కడుపు అనేది కిందకు లేకుండా పైకి కనపడుతుంది, అది కూడా గుండ్రంగా కనిపిస్తుంది. గుండ్రంగా కనిపించి అలా ఉండాది అంటే పెద్దగా కడుపు కనిపిస్తుంది అంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బేబీ రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ కనుక మీకు మూమెంట్స్ ఉన్నాయంటే అబ్బాయి ఉన్నట్లు, అలా కాకుండా నీకు లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీకు అమ్మాయి పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇది కూడా ఒక సిమ్టమ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా కోపంగా చాలా చిరాకుగా అలా ఉన్నారంటే మీకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ వెంట్రుకలు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డల్లుగా డ్రైగా అయిపోతాయి, పొడి పొడిగా అయిపోతాయి, అలాగే ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. అలా ఉన్నట్లయితే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఈ విధంగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటిలో ఒక అట్లీస్ట్ 5 ఉన్నా కూడా బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అలాగే బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ నేమ్స్ ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎటువంటి లెటర్ కావాలన్నా కమెంట్ చేయండి. 100% వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.